నిన్న నేను నల్గొండ ధర్నాకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్ల మీకు చూసుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాం మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయినాం పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు నా మీద తిట్టదండకం వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడాడు సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది కింద ఇంకో వార్త వస్తుంది ఏంద్రా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు ఏమో ధర్నా చేస్తాను ఒక గత గొప్పగా వారు అంటే తిట్టేందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ ఆ మంత్రికి సోయి కూడా లేదు ఇక ఆయన మంత్రి ఇంకా మళ్ళీ మన తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వారేసుకున్నాడు ఈజీ కానీ పని చేసుడు కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది 420 హామీలు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం అది ఇస్తాం కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు ఇస్తే ఏమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు ఇక అటు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు టకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఈడ పడతలేవు రైతుల ఖాతాలో పడతలేవు ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి యాదుకుందా ఎక్కడైనా నాకు అర్థం కాదు లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరకలేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం తులం బంగారం ఎవరికి రాలే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ ఆయన మనసులకు కళలకు పోయి ఆయనకు చెప్పు రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు మీ అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోలేదు ఖచ్చితంగా ఉంటది మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు దయచేసి ప్రజలనే ఉండండి రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్పది ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది 52 నెలలను పెట్టాల్సి వస్తుంది తప్పకుండా మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కద్దుకొని గెలిపించుకొస్తారు మీరు ప్రజల్లో ఉంటే ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేసినారు మా అన్నపూర్ణ గారు ఇక్కడనే ఉన్నది మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు నేను జగదీష్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక విషయం ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్ అక్కడ రిజర్వేషన్ ఏం లేదు కానీ ఒక దళిత ఆడబిడ్డకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మన నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 5 ఏళ్ళు అద్భుతంగా పనిచేసింది అన్నపూర్ణ గారు